వర్షకాలం తిప్పలైతే ఎవ్వరిని వదిలిపెడతలేదుల్లా. ఇప్పుడు బడిలో చదువుకునే పిల్లగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఇలిచిపెడతలేదు. పాపం సార్ చెప్పే పాటలు వినడానికి మరీగా పిల్లగాళ్ళు క్షత్రియులు పట్టుకొని మరీ వింటున్నారు. వానకాలం వచ్చిందంటే చాలులా కొంచెం వాన శినుకులు వడంగానే పూరి గుడిసెలు పెంకుటిల్లు అన్ని వర్షం దాటికి తట్టుకోలేక కురుస్తూ ఉంటాయి. వెనుకటే పల్లెటూర్లోనైతే వాన పడితే పాపం గిన్నెలు గిలాసులు చెంబులు వాన నీళ్ళు కింద పడకుండా పెట్టేటోళ్ళు. గట్లుంటున్న ఈ వాన తిప్పలు వెనకట. మరి ఇప్పుడు కూడా గట్లాంటి తిప్పలే వచ్చినాయి. కాకపోతే ఇది పూరి గుడిసెకు పెంకుటిల్లుకు కాదుల్లా, ఒక బల్లే జరిగింది ఈ ముచ్చట. అది ఎక్కడంటే మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి జడ్పీ సెకండరీ స్కూల్ దగ్గర ఈ ముచ్చట జరిగింది. అయితే స్కూల్ పై కప్పు నుంచి వర్షపు నీళ్ళు ఒక్కొక్క సినుకు పడుతుంటే స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ గొడుగులు పట్టుకొని మరీ పాఠాలు వింటున్నారు. ఆయనే ఫోన్ చేసిండు, అమ్మాయి వస్తాడు అని చెప్తుంది. కానీ మనం అది చేస్తే హైలైట్ అయి గెలిపింది మొత్తం. నేను ఆల్రెడీ దీనికోసం కవర్ అయితే ఇచ్చిన. నీటి బిందువు కూడా కనిపిస్తున్నాను. నా పేరు సంజయ్, నేను 8th క్లాస్ చదువుకున్నాను. మా ఊరు కృష్ణపల్లి మండలం జిల్లా మంచిర్యాల జడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి నుంచి వెళ్ళి మా క్లాస్ ఉడవడం వల్ల మా బుక్స్ అన్ని నాణ్యాయి. మా క్లాస్ అభివృద్ధి చేయాలని జడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి వారిని కోరుకున్నాను. నా పేరు శశాంత్, నేను 8వ తరగతి చదువుతున్నాను. మా గ్రామం కృష్ణపల్లి, మా స్కూల్ పేరు జడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి. ఈ క్లాస్ రూమ్ లో మొత్తం వర్షం ప్రాబ్లం వల్ల వాటర్ పైనుంచి కురుస్తున్నాయి. కురవడం వల్ల మా బుక్స్ మొత్తం నానినాయి. ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. చూసిరా ఈ విడ్డూరం ఎట్లున్నదో. ఈ బడి కోసం 2 లక్షల రూపాయలతోటి మరమ్మతులు చేపించినామని చెప్పిన వర్షపు నీరు మాత్రం మాత్రం ఆగకుండా గట్లనే పడుతుంది. విద్యార్థులైతే మస్తు అవస్థలు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు మస్తు ఆందోళన చెందుతున్నారు. చూడాలి మళ్ళీ విద్యార్థుల కష్టం ఎవరు తీరుస్తారో అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు.